క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచన ప్రారంభము. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థనలో ఆత్మదేవుడిగా ధ్యానిస్తూ వస్తున్నాం. పరిశుద్ధాత్ముని యొక్క మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి, దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యోగ్యకరమైన జీవమును బట్టి, పరిశుద్ధతను బట్టి మనం ఎంతగానో దేవునికి వందనస్తులమవుతున్నాం. దేవాతి దేవుడు మనుష్యులను వారి యొక్క విశ్వాస్యతను, నీతిని, వారి జీవన క్రమాన్ని, వీటన్నిటినీ ఏ రీతిగా పోలుస్తున్నాడంటే శరణాగతులు, రెఫ్యూజీస్, శరణాగతులు. దేవుని యొక్క శరణు కోరి ఆయన సన్నిధిలో జీవించేవారము. అయితే మనకంటూ ఒక స్థిరమైనటువంటి నివాసము కొరకని ఆయన మనలను శరణాగతులుగా భూలోకంలో పోలుస్తున్నారు. అయితే ఎటువంటి వారు అనంటే, పరిశుద్ధ గ్రంథములు మనము చూచినప్పుడు దావీదు మహారాజు తన యొక్క రాజ్యాధికారములు తన కుమారుడైనటువంటి అబ్షలోము చేత తరమబడిన వాడిగా ఉంటున్నాడు. కుమారుని చేత తరమబడినవాడు. దావీదు మహారాజు గ్రహించాడు, దేవునికి ఇష్టం లేదేమో అని దాసుడి చేత కబురు పంపిస్తున్నాడు. మందస్సాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేస్తాయి, నీవు వచ్చేంత వరకు నేను అడవిలో ఎదురు చూస్తూ ఉంటాను, నిరీక్షిస్తూ ఉంటాను. దేవునికి ఇష్టమో కాదు అది తెలియచేయమని ఆయన దేవుని ప్రార్థించినటువంటి స్థితిని మనం గుర్తించుకుంటాం. ఈ లోకంలో జీవిస్తున్న మనకు, మన విశ్వాస జీవితానికి ఇలాంటి సందర్భాలు అనేకములు ఏర్పడతాయి. ఎందుకు
మనకు సహాయం చేసే వాళ్ళు లేక భయపడి బాధపడి మనకు మనముగా శరణ కోరేవారిగా ఉంటాం. ఆ స్థితిని ఉన్నటువంటి భక్తుడు అబ్షలోము విషయంలో వేదన చెంది ఆయన బయటకు వెళ్ళిన స్థితిని మనము చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములు ఒక సత్యాన్ని చదువుతాం. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనములు ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు రాజు సదోకును పిలిచి దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమునకు నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించమని నేను చెప్పుదనని పలికి. భక్తుడు మనకొక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క ఆలయము, దేవునిని ఆరాధించే స్థితిని గురించి. మందస్సమును తీసుకొని వెళ్ళమన్నాడు. అప్పుడు దేవుడు ఎలా సెలవిస్తాడని చెప్తున్నాడంటే, దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. మందస్సం అంటే దేవాతి దేవుని యొక్క ఆలయం. ఆ నివాస స్థలాన్ని దేవుడు నాకు చూపించి నన్ను ఆశీర్వదకరంగా మారుస్తారు నా దేవుడని మనతో మాట్లాడుతున్నాడు. మనము శరణాగతులమైనప్పుడు దేవుని ఆలయములో చేరి దేవుని ఆరాధించి దేవుని యొక్క నివాస స్థలాన్ని కనుగొని పరిశుద్ధపరిచే వారిగా ఉండాలని భక్తుడైనటువంటి దావీదు మనకు తెలియజేస్తున్నాడు. కీర్తనాకారుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వేద్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితువేమి. నేను శత్రుబాధ జన దుఃఖాక్రాంతుడినై సంచరించునేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును అని నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. భక్తుడు సమస్యలో ఉండి అంటున్నాడు, నన్నెందుకు త్రోసివేసావు దేవా అన్నాడు. ఇప్పుడు మనందరం కూడా అలాంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నాం. అబ్షలోము లాంటి కరోనా మనల్ని త్రోసివేసింది. దేవుని సన్నిధి నుంచి దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నప్పుడు దావీదు వలె ప్రార్థించాలి. నువ్వు నాకు దుర్గము కదా, నన్నెందుకు త్రోసివేశావు, నన్నెందుకు వదిలిపెట్టావు అని దేవుణ్ణి ప్రార్థించాలి. భయం నుంచి విడుదల చేస్తాడు, ఆదరణ దయచేస్తాడు, స్వస్థత ఇస్తాడు, సంపూర్ణ స్వస్థుడిని చేసుకుంటారు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అంటున్నాడు, నీ యందు వెలుగు ఉంది అంటున్నాడు. ఇప్పుడు చీకటిమైన జీవితాల్లో మనం ఉన్నాం. నీ వెలుగు నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. చాచికంటారు, దారి కనపడతలేదు, నాకు త్రోవ చూపించయ్యా. నీ మందిరంలో వెలుగు ఉన్నది, ఆ వెలుగు నేను చూడాలి అని నీ పరిశుద్ధ పర్వతమున నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. నీవు నివసించే స్థలములు నన్ను తోడుకొని. బాధ ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ స్థలములు ఆయనే తోడుకొని వచ్చే దేవుడని దావీదు మహారాజు మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఆయనను ప్రార్థించు. నువ్వు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన నీకు వెలుగుమయమైనటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని అనుగ్రహిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు.
నన్ను నాకు తీర్పు తీర్చుము. నన్ను వదిలివేసితివేమి, నన్ను త్రోసివేసితివేమి. సత్యమును వెలుగును నాకు ప్రసాదించము. దేవుని ఇవాళ అడుగుతున్నాం, నీ వెలుగు నీ సత్యము, నీ వెలుగు నీ సత్యము బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును అని ప్రార్థిద్దాము. మనం అందరము మనకున్నటువంటి సమస్యలన్నీ కూడాను దావీదుకు విడుదల చేసినట్టు ఆయన నివాస స్థలంలో ప్రార్థించడానికి ఆయనకు యోగ్యతనిచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ స్థలాన్ని నివాస స్థలం అంటున్నాడు, దేవుడు నివసించే స్థలం అంటున్నాడు. ఆ మందిరాన్ని అక్కడ నువ్వు ప్రార్థించడానికి, వెలుగుమయమైన దేవుని చూడటానికి నీకు ఒక శక్తిని ఇవ్వబోతున్నాడు దేవాతి దేవుడు. ప్రకటనకారుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 22nd 5th verse. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాత్రికెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యములు చేయుదురు. నీ దేవుడు వెలుగుమయమైనటువంటి దేవుడు, సత్యమైన దేవుడు. ఆయన వెలుగు ప్రకాశింపచేసినప్పుడు నీకున్నటువంటి ఈతి బాధలు, అనారోగ్యములు, వ్యధలు, మనోవ్యధలు అన్నీ కూడా తుడిచిపెట్టబడతాయి. శక్తివంతమైన కార్యములు చేసే దేవుడని నీవు గ్రహించాలి. యెషయా భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 60వ అధ్యాయము 2వ వచనము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుడు చెప్తున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుతుంది. నివాస స్థలములో తేజరిలము, ఆయన నీ మీద మహిమ ప్రకాశింపచేయును. నీ దేవుడు అంత గొప్ప దేవుడు. 1 తిమోతిలో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటాం. 6వ అధ్యాయము 16వ వచనము. 6వ అధ్యాయము 16వ వచనము. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడనయ్యున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరుడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఎవడు మనుషులు చూడలేడు, కానీ విశ్వాసిగా చెప్పబడుతున్న నీకు ఆయన ఆ యోగ్యతను ఇస్తున్నాడని నువ్వు గ్రహించాలి. ఆ యోగ్యతను నువ్వు సంపాదించుకున్నావు. ఆ మహిమ, ఘనత అన్నీ నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు ఆ రీతిగా ఆత్మీయతలో బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. 2 కొరింథీయులో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. 4వ అధ్యాయము 5వ వచనము. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. సృష్టికర్త అయిన దేవుడు ఏ మాట అయితే వెలుగు ప్రకాశించాలనే మాట అన్నాడు, అట్టి ప్రకాశాన్ని విశ్వాసులైన మన హృదయములలో జ్ఞానమును ఇవ్వటానికి ఆయన ప్రకాశింపజేస్తున్నాడని నీవు గ్రహించలేకపోతున్నావు. నీ అంధకారమును వెలుగుగా చేసే దేవుడని నీవు గ్రహించలేకపోతున్నావు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నీకు వెలుగును ప్రకాశించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అనే స్థితిని నీవు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకను ఈ దినాల్లో ఉన్నటువంటి నీ పాత జీవితం, దేవునికి దూరమైన జీవితం, వెలుగుమయము కాని జీవితం, దేవుని నివాసములో పొందలేని మహిమాన్వితమైన జీవితం ఉంటే దానిని వదిలిపెట్టు.
దేవుడు నీకు జ్ఞానం ఇస్తానంటున్నాడు, నీ మీద ప్రకాశిస్తానంటున్నాడు. ఆయన నివాస స్థలములో మహిమ ఘనత ఉంది అంటున్నాడు. అప్పుడు నువ్వు క్రొత్త సృష్టిగా ఏర్పడతావు. క్రొత్త సృష్టి, మెటమార్ఫసిస్. చూడు అంటున్నాడు 17వ వచనం 2 కొరింథీ 5. కగో ఎవడైనను క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రొత్తగా మారిపోతావు. పాత జీవితము 6 మాసములు దేవునికి దూరస్తుడిగా ఉన్నావు. దేవునికి దూరస్తుడు, శాపగ్రస్తుడు కావద్దని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన నివాస స్థలము ఎలాంటిదని నువ్వు ఇచ్చిస్తున్నావు? వెలుగుమయమైనది, మహిమగలది. దానిలో నీవు అనుభవించాలి. ఆ కారణం ఏంటంటే నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి ఆయన ప్రోక్షించిన రక్తము ద్వారా వచ్చినట్టు నివాస స్థలం అది, మందిరం అది. చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి, అంటే స్వరక్తం అనే టైటిల్ వాడుతున్నాడు ఇక్కడ. పశువులది కాదని అర్థం. పశువుల రక్తం కాదు, పక్షుల రక్తము కాదు, స్వయానా నీ దేవుని యొక్క రక్తము. నీకొక సంఘాన్ని సంపాదించారు, నీకొక నివాస స్థలాన్ని అనుగ్రహించాడు. ఆయనను ఆరాధించడానికి ఆయన సిద్ధముగా అక్కడ ఉన్నాడు. ఆయన పరిశుద్ధపరచబడడానికి ఆయన అక్కడ ఉన్నారు. నీవు వెళ్ళి ఆరాధించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ సంఘములు నిన్ను ఆశీర్వదించి మహిమపరచడానికి, నిన్ను వెలుగుమయమని బిడ్డగా సిద్ధపరచడానికి అందులో ఒక పరిశుద్ధాత్మను కూడా ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుని కూడా అక్కడ ఉంచాడు. త్రిత్వమైన దేవుడు పనిచేస్తున్నటువంటి సంఘము, తండ్రి అయిన దేవుడిని మనలను వినే దేవాలయము, మందిరము, నివాస స్థలము. నువ్వు ఎందుకు దూరస్తుడు అవుతున్నావని దేవుడు ఇది నిన్ను నన్ను అడుగుతున్న స్థితిని నువ్వు గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనము. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులయ్యున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచటపై తన్ను తాను అప్పగించుకొని, పరిశుద్ధపరచబడినటువంటి సంఘము, పవిత్రపరచబడినటువంటి సంఘము, ఆయన నిష్కలంకమైన రక్తము నీకు ఇవ్వబడినటువంటి సంఘము, నివాస స్థలము, తను తాను సమర్పించుకొని నీకు పరిశుద్ధతనివ్వటానికి నీవు నీ భార్యను ఎలాగ ప్రేమిస్తున్నావో అలాగా ఆయన్ని ప్రేమించమని అడుగుతున్నాడు. అలాగా నిన్ను ప్రేమించమని అడుగుతున్నాడు దేవాతి దేవుడు. ఆ స్థితిని నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న మాటని మనము గమనించబద్ధులమవుతున్నాం. ఇంకా నీకు వెలుగుమయమైనటువంటి జీవితం రాలేదా? అది పూర్వపు స్థితిలోనే ఉన్నావా? ఇంకా నువ్వు రక్షింపబడక ముందు ఉన్న స్థితిలోనే ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, ఒకసారి గుర్తు చేసుకోమని. 5:8 ఎఫెసీ. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి. అదన్నా గుర్తుందా? నువ్వు రక్షించబడక ముందు చీకటి అన్న గుర్తుందా? నీవు అపవాదికి సంబంధించిన వాడని గుర్తుందా? పాపముకు సంబంధించిన వాడికి గుర్తుందా? అందుకని అంటున్నాడు, ఇప్పుడైతే, ఎంత చక్కని మాట, ఆదరణతో కూడిన మాట, ప్రభువు నందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి, దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని యందు మనము వెలుగుమయమైనటువంటి బిడ్డలుగా ఉంటున్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది.
సత్యము, వెలుగు, మంచితనము, నీతి ఆ నివాస స్థలములో కనపడుతుంది. నీవు క్రొత్తగా జన్మించిన వాడివి, చీకటిలో నుంచి వెలుగుమయము కాబడినటువంటి వాడు. నీవు వెలుగు సంబంధివి, నీవు వెలుగు సంబంధివి. కాబట్టి నీ ఆత్మీయత నువ్వు తెలియక ఇంకా చీకటిలోనే జీవిస్తున్నావేమోనని దేవుడు నిన్ను ఇది నాన్న ప్రశ్నిస్తూ ఉన్నాడు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనము, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చాలా జాగ్రత్తగా మనం వినాలి. దేవుడు రీఇన్సిస్ట్ చేస్తున్నాడు. మనము చీకటి సంబంధులము కాదని, వెలుగు సంబంధులమని అంటూ ఆయన ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, మూల భాషలో ఏముందో, వెలుగు కుమారులను పగలు కుమారులనై ఉన్నారు. దేవునికి కుమారత్వాన్ని మనకు అనుగ్రహించిన స్థితిని, దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం గుర్తించుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన ఆత్మీయతను మనం తెలియక ఇంకను ఆ యొక్క పురాతనమైనటువంటి స్థితిలోనే జీవిస్తున్నామేమోనని ఆత్మదేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీకులాగా బాధపడ్డాడు ఆయన. దేవాతి దేవుడు బాధపడి మనకు ఒక మార్గాన్ని ఉంచలేడు కదా. అదే సంఘము కదా, అదే ఆయన నివాస స్థలము కదా. ఎందుకు ఇంకా నువ్వు వెనకబడిన వాడిగా ఉంటున్నావని ఆత్మదేవుడి ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. నువ్వు ఏ పరిశుద్ధ యాజకుడిగా ఉండబోతున్నావో దేవుడు చెప్పాడు కదా. నువ్వు పరిశుద్ధుడు అని చెప్పాడు కదా దేవుడు. స్టిల్ వై యు ఆర్ లేగరింగ్ బిహైండ్. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎందుకు ఆపేశావు కట్టబడే నీ మందిరాన్ని? నీ మందిరమును ఎందుకు కట్టుకోలేకపోతున్నావు? నువ్వు పరిశుద్ధ యాజకుడివి. ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన జరగాలి, ఆత్మ సంబంధమైన బలులు నీవు అర్పించాలి. ఎందుకు చేయలేకపోతున్నా దేవుడు నివాస స్థలములు అని దేవుడు ఇది నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఆ యొక్క దావీదు మహారాజు కూడా అదే అడుగుతున్నాడు. నీకు ఇష్టమైతే నేను వస్తాను స్వామి అంటున్నాడు. అలాగనే దేవుడు ఆశీర్వదించి ఆయనను మరలా అక్కడికి పంపినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. 1 కొరింథీ 3:10 మనం ఎప్పుడు చదువుకునే మాట. ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 3:10 నా సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రతివాడును దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలా సున్నితంగా మాట్లాడుతున్నాడు. ఎవ్రీడే ఇట్ హ్యాస్ టు బి బిల్ట్. విశ్వాసులైన వారు గ్రహించాలి. మందిరమును ప్రతినిత్యము పరిశుద్ధతలోనికి ప్రవేశపెట్టడానికి కట్టేవారిగా ఉండాలని ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్దులమవుతున్నాం. ఆత్మదేవుని యొక్క మహాకృప ఈ రీతిగా భద్రపరచబడుచుండగా, పరిశుద్ధాత్మని యొక్క మహోన్నతమైన కార్యములు మనము చూస్తుండగా ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. మాథ్యూస్ 16వ అధ్యాయము 18వ వచనము, మత్తయి
16, 18వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. పాతాళ లోక ద్వారములు ఈ సంఘం ముందు, నీ దేవుని యొక్క నివాస స్థలం ముందు ఏమి పని చేయవు. అయితే నువ్వు ఇంకను వెనకబడి ఉన్నావేమో దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. పరలోకము రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. ఆ సంఘంలోనే ఆయన తాళాలున్నాయి. ఆ తాళాలను తీసుకొని నీ యొక్క పరలోక సంబంధమైనటువంటి స్థితిలోనికి వెళ్ళటానికి దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు పరభూలోకమునందు ఏమి ఇప్పుదువు బంధించుదువు, అది పరలోకమందును బంధింపబడును. నువ్వు ఇక్కడ దేవుని నివాస స్థలములు బంధించలేకపోతే పరమనుకేమి లేదు. నో 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 నో. హల్లెలూయా. అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువు, అది పరలోకమందు విప్పునని అతనితో చెప్పాను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వేళ పరలోకమందు నువ్వు విప్పబడాలంటే నువ్వు ఇక్కడ నీ హృదయమును విప్పి దేవుని సన్నిధిలో జీవించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యకరమైన ఆత్మీయతను మనం బలపరుచుకుందాం. ప్రకటనాకారుడు ఒక సత్యాన్ని మనకి ఈ దినాన తెలియచేస్తున్నాడు. 15వ అధ్యాయంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట 3వ వచనము. ప్రభువా, దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడిని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచడవని కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు. స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. దేవుని ఆరాధించి ప్రార్థించే స్థితి మనకి కోల్పోతున్నామేమో. దేవుడి దినాన్ని నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ సమీపమై ఉన్నది. వెలుగుమయమైనటువంటి నిన్ను వెలుగులోనికి దేవాతి దేవుడు ప్రవేశింప చేయబోతున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకొందము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. నైనా ఈ ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నైనా త్రోసివేయబడినటువంటి దావీదు నీ నివాస స్థలమును గురించి సత్యాలను బోధించాడు నాయనా. అదే రీతిగా నైనా మేము త్రోసివేయబడ్డాము. ఈ దినాన ఈ కరోనా నుంచి మరలా మీ నివాస స్థలములో ఉండటానికి భాగ్యమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా మీ నిష్కలంకమైన రక్తముతో ప్రోక్షించి మమ్మలను పవిత్రపరుచుకున్న విధానానికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు ఆత్మదేవుడు ఒకదా తండ్రి. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరచబడునుగాక. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసని, ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ఆశీర్వదించండి. కుటుంబాల్లో ఉన్న చీకటిని విడుదల చేయండి. భర్తకును, భార్యకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును శాంతిని, సమాధానాన్ని దయచేయండి నాయన. మీ కృపల్లో భద్రపరచండి నాయన. ఆత్మ కార్యములు జరిగించండి నాయన. చీకటిమయమైన కుటుంబాలను వెలుగుమయమును చేసే దేవుడవు నాయన. అట్టి దేవుడే నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో మీ వెలుగు, మహిమ, ఘనత, ప్రభావములు ప్రసాదింపబడును గాక. కృపలు భద్రపరచబడును గాక. ఆత్మతో
నింపబడునుగాక, శక్తివంతము కాబడునుగాక, మహిమాన్వితమైన కార్యములే జరిగించబడునుగాక. నాయనా, యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న ఆత్మదేవుడు నాయన. అనేక దినములుగా ఎదురు చూస్తున్నారు. గర్భఫలములు దాయిచేయండి అయినా, ఉద్యోగములు దాయిచేయండి అయినా, వివాహములు జరిగించండి స్వామి. అదే రీతిగా నైనా చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దయచేయబడునుగాక. అయినా వృద్ధులు ఉన్నారు స్వామి, ఆదరణ దయచేయండి, ప్రార్థనా బలమును దయచేయండి నైనా, స్వస్థతలు అనుగ్రహించండి నైనా. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆశీర్వదించండి నైనా. వారి బిడ్డలు అనేక దేశాల్లో ఉద్యోగానికి వెళ్ళారు, స్థిరపరచండి నైనా, మరలా అనుగ్రహించండి నైనా. మీ కృపలో సిద్ధీకరింప చేయండి నైనా. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, రష్యా దేశం, చైనా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో వీళ్ళందరూ నైనా ఉద్యోగాలకని వెళ్లారు నైనా. వారిని ఆశ్చర్యకరంగా మార్చండి. కరోనా నుంచి మంచి సమాచారం అనుగ్రహించండి నాయన. అదే రీతికి నాయన గొప్ప కార్యములు జరిగించే దేవుడు నాయన. ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలందరినీ ఆశ్చర్యకరంగా మార్చండి. సర్వమానిక వాళ్ళకి శాంతిని అనుగ్రహించండి. మీరు మంచి దేవుడవు అయినా. చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు, వారికి ఆర్థిక స్తోమత కలుగ చేయండి. కుటుంబాల్లో బలహీన పరిస్థితులు ఉన్నాయి, విడుదల చేయండి నాయన. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచే స్థిరపరచబడిన గాక. ఉద్యోగంలో చేస్తున్న వారు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు తండ్రి. కరోనా నుంచి విడుదల చేసి అధికారులతో మాట్లాడి వేరే మహిమపరచబడిన గాక. వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూరంతుల ఫలితము దాయిచేయబడిన గాక. కృప సత్య సంపూర్ణైన దేవుడు నాయన. రోగములతో ఉన్న బిడ్డలు, ఆపరేషన్ చేయబడిన బిడ్డలు ఉన్నారు, స్వస్థతలను గ్రహించండి నైనా. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు, స్వస్థతలను గ్రహించండి. యాజకులుగా ఉన్న బిడ్డలు ఉన్నారు, స్వస్థతలను గ్రహించండి. కృపలు భద్రపరచండి, ఆత్మతో నింపండి, ఆత్మ కార్యములు జరిగించండి స్వామి. కృప సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు జరిగిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. కృపలు భద్రపరచబడిన గాక. త్రియేక దేవుని మందిర పరిచర్యను ఆశీర్వదకరంగా మార్చి కృపలో సిద్ధీకరింపబడిన గాక. ఆత్మదేవా, మీరు మంచి దేవుడవు. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధన క్రమాన్ని, పరిశుద్ధమైనటువంటి ఆరాధన క్రమాన్ని మీరే మహింపరచబడుతున్నందుకు స్తోత్రాలు. ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అధికారులకు, అధిపతులకు నైనా జ్ఞాన వివేకములు దయచేసి పరిపాలనా సౌలభ్యం అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అగ్ని కంచెను విశ్వాస చుట్టూను అదే రీతిగానైనా సంఘము చుట్టూను ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. వాటిలో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధన నుండి తేక కీడును రక్షించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి, మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసికని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, నూతనమైన అనుభవాలతో కూడిన ఆత్మీయతతో కూడిన సిద్ధీకరణ చేసిన ఆత్మకార్యములు జరిగించిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి శాంతిని మానవాడికి అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పంచను ఆత్మతో ఉజ్జీవింపచేసిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడనుగాక. ఆమేన్. 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 Praise the Lord. Hallelujah. Have a blessed day, my dear children. God bless you all. Have a blessed day. Have a blessed day. God bless you all. Thank you. Have a good day.
శాశ్వతమైనది నీవు నాయన చూపిన